లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. అమ్మ, అక్క, వదిన, అత్తయ్య ఇటువంటి పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ సీనియర్ నటి సుధ. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ విభిన్నమైన నటనతో ఆకట్టుకుంటున్న సుధ రీసెంట్గా ఓ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె సినీ జీవితం, వ్యక్తిగత విషయాలు తెలిపింది. చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్ సినిమా తర్వాత మంచి ఆఫర్లు వచ్చినట్లు, అపెండిసైటిస్తో బాధపడుతూ స్పృహ తప్పి పడిపోతే నాగార్జున హాస్పిటల్కి పంపించి ఆపరేషన్ చేయించాడు. లేకపోతే నేను బతికి ఉండేదాన్ని కాదు. నాగార్జున గారంటే చాలా ఇష్టమని అంది. అలాగే కొడుకు లాంటి ఉదయ్ కిరణ్ మరణం చాలా విషాదం నింపింది అని కన్నీరు మున్నీరయ్యారు. ఉదయ్ కిరణ్ మరణించిన విషయం నాకు తెలియదు. ఒక లైలా కోసం షూటింగ్ కోసం శంషాబాద్ వెళ్ళాము. అప్పుడు హీరో నాగార్జున ప్రొడక్షన్ వారికి ఫోన్ చేసి సుధను పంపించండి, కానీ ఉదయ్ కిరణ్ విషయం చెప్పకండి అని చెప్పినా వారు ఆ విషయాన్ని దాచలేకపోయారు అని సుధ అంది. నేను తట్టుకోలేనని వారు నన్ను అక్కడికి పంపించలేదు అని చెప్పారు. నన్ను ఉదయ్ కిరణ్ అమ్మ అని పిలిచేవాడు. నా కూతురు వాడితో ఆడుకునేది. ఉదయ్ కిరణ్ చనిపోయిన తర్వాత నా కూతురు ఫోన్ చేసి మనతో ఉంటే చనిపోయేవాడు కాదు కదా అని నాతో అంది. ఒకరోజు మేము షూటింగ్లో ఉండగా వచ్చి ఉదయ్ కిరణ్ మోకాళ్ళపై కూర్చుని బాగా ఏడ్చాడు. అప్పటికే పెళ్లి ఆగిపోయింది. తల్లి చనిపోయి చాలా బాధలో ఉన్నాడు. వాడిని దత్తత తీసుకొని ఉంటే బతికి ఉండేవాడు అని సుధా ఉద్వేగానికి గురయ్యారు.